జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలోని ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయంలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో మండల పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సంబంధంగా శ్రీ గండి వీరాంజనేయ భక్త భజన బృందం ఆధ్వర్యంలో ప్రతిరోజు భజనలు నిర్వహిస్తున్నారు. భజన నిర్వాహకులు చెన్నకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 6 సోమవారాల పాటు భక్తి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 25న విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభమై వచ్చే ఆదివారంతో మండల పూజలు ముగియనున్నాయి. ఆలయ నిర్మాణానికి శ్రీకాంత్ రెడ్డి స్వయంగా 3 కోట్లకు పైగా వెచ్చించగా అవినాష్ రెడ్డి ద్వారా 60 కోట్ల సహాయం లభించింది. మిగతా నిధులను దాతలు సమకూర్చారు. భారతదేశంలోనే భవ్యమైన దివ్యమైన నందిపల్లి నందీశ్వరాలయం ఫిబ్రవరి 26వ తారీఖున పూజ్య స్వామీజీ కంచి పీఠాధిపతుల వారి దివ్య హస్తముల మీదుగా ప్రతిష్ఠింపజేసి ఏప్రిల్ 12వ తారీఖు మండల కాలం పూర్తి చేసుకొని మండల పూజలో భాగంగా ఆ రోజు ఏప్రిల్ 12వ తారీఖు ఆదివారం రోజు మండల పూజ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిష్ట ఫిబ్రవరి 26 జరిగినప్పటి నుంచి వరుసగా 6 సోమవారాలు శ్రీ గండి వీరాంజనేయ స్వామి భజన బృందం ఇక్కడ ప్రతి సోమవారం రాత్రి భజన చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం మరియు ఇంత అద్భుతమైన ఆలయాన్ని దాదాపు 6.5 కోట్ల రూపాయలతో ఎక్కడా ఒక ఇటుక కూడా పెంచకుండా మొత్తం రాతితో ప్రాచీన సంప్రదాయం ఉట్టిపడేలా ఈ నిర్మాణాన్ని చేపట్టినటువంటి నందిపల్లి గ్రామ ప్రజలు మరియు మారం శ్రీకాంత్ రెడ్డి గారు నిజంగా వారి యొక్క జన్మ చరితార్థం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఇంత భవ్యమైన దివ్యమైన మందిరం ఇది ఒక్కటే అని ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఇంత మంచి నూతనాలయాన్ని ఈ మధ్యకాలంలో గత 20 సంవత్సరాల్లో ఎవరు కూడా నిర్మించలేదని, మరియు ఎక్కడ ప్రాచీన కళ పుట్టిపడేలా ఒక్క ఇటుకరాయి కూడా పెంచకుండా మొత్తం గ్రానైట్ రాయితోని ఈ ఆలయాన్ని నిర్మించి స్వామివారి మూర్తిని కూడా కలిసి మామూలుగా మన విగ్రహాలు ప్రతిష్ఠిస్తే ఓంకారేశ్వరం నుంచి తెప్పించారు. ఈ అమ్మవారు కానీ నందీశ్వరుడు కానీ పక్కన వినాయకుడు కానీ నవగ్రహాలు కానీ అన్నీ కూడా వైదికంగా శాస్త్రోక్తంగా పూజ్య స్వామీజీల వారి ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరగడమే కాకుండా 5 రోజుల కార్యక్రమంలో దాదాపు 2.5 లక్షలకు పైగా భక్తులు పాల్గొని